అందరికీ నమస్కారం. ఇవాళ రమణ మహర్షి గారిని ఆహ్, ఆ భక్తుడు, విజిటరు అతను చాలా క్వెషన్‌లు వేశాడు. అన్ని క్వెషన్‌లలోని అతని సమాధానం విచారణ "నువ్వెవరు అన్న విచారణ చేస్తే నీకు అన్నిటికి సమాధానాలు దొరుకుతాయి" అని అన్నారు. అది మొదలుపెట్టడం రకరకాల క్వెషన్‌లు. మొట్టమొదటి మోక్షం అంటే ఏమిటి అని అడిగారాయన. అంటే మోక్షం నాకు దొరుకుతుందా? ఎలా మోక్షం నాకొస్తుంది అంటే, అసలు మోక్షం అంటే ఏమిటో తెలుసుకో. అది ఆ విచారణ అన్నిట్లోని అతను మెయిన్ బేస్. అయితే ఆహ్, తర్వాత నేను విగ్రహారాధన చేస్తాను అంటే, తప్పకుండా చెయ్యి అన్నారు. దాంట్లో ఏమైనా తప్పున్నదా అంటే, దాంట్లో హాని ఏమీ లేదు. యాస్ లాంగ్ యాస్ నువ్వు యూ థింక్ యూ ఆర్ ద బాడీ, యూ కెన్ ఆల్వేస్ వర్షిప్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఐడల్ అని కూడా అన్నారు. అంటే అర్థం ఏంటంటే మామూలుగా మనలాంటి వాళ్ళకి సాధారణంగా కాన్సంట్రేషన్ కుదరడానికి ఒక మూర్తిని పెట్టుకొని మనం చేస్తాము. సో, కాన్సంట్రేషన్ అనేది ఇంపార్టెంటు ఆయన చెప్పిన వాటిలోని. ఈ కాన్సంట్రేషనే నిన్ను డెఫినిట్‌గానేంటంటే హైయర్ లెవెల్స్‌కి తీసుకెళ్తుంది. విగ్రహారాధన అంటే సరి అయిన స్పిరిట్‌లో నువ్వు పూజ గాని చేస్తే, అంటే కంప్లీట్ సెల్ఫ్ సరెండర్‌తో నువ్వు పూజ చేస్తే, దానికి మంచి ఫలం దొరుకుతుంది. ఆ కాన్సంట్రేషన్ వల్లే నువ్వు మిగతా విషయాలన్నీ మర్చిపోయి దాంట్లో తాదాత్మ్యం చెంది నీకు అసలైనటువంటి విషయం బోధపడుతుంది అనన్నారు. అది మంచి మార్గం. అది నాకు కాన్సంట్రేషన్ కుదరడం లేదంటే చేస్తూ ఉండు. చేస్తూ ఉంటే తప్పకుండా నీకు అదే ఊపిరి తీసుకున్నంత సులువుగా అలవాటయిపోతుంది. అదే ఒక చాలా చక్కటి అయినటువంటి అంటే మన మైండ్‌ని కంప్లీట్‌గా ఒకే ఒక థాట్ మీద నించోపెట్టడం, స్థిరపరిచితే మిగతావన్నీ కింద రాలిపోతాయి. అప్పుడు నీ తాలూకా గమనం సుగమం అవుతుంది అని చెప్పారు. అందులోనే ఆయనన్నారు, దీనికి మరి కాన్సంట్రేషన్ యోగా అవి చెయ్యాలా? అదే విగ్రహారాధన చేయాలా? యోగా చేయాలా? అంటే అవన్నిటికి తాలూకు ధ్యేయం ఒకటే, కాన్సంట్రేషన్ కోసమే ఇవన్నీ చేస్తాం. ధ్యానం చేయడం, యోగం చేయడం, విగ్రహారాధన చేయడం. సో, బే బేస్ పాయింట్ కాన్సంట్రేషన్ డెవలప్ చేయాలి. లేకపోతే ఏదో ఒక ఐడియా మీద చాలా మంది ఇంతకు ముందు కూడా చెప్పారు. రమణ మహర్షి గారు ఒక ఆర్ట్ మీద గాని, ఒక సంగీతం గాని, నృత్యం గాని, దేని మీద ఆ చిత్రలేఖనం ఏ విషయంలోనైనా నిన్ను నువ్వు మర్చిపోయేటట్టుగా ఆ పనిలో అలాగా నువ్వు తాదాత్మ్యం చెందితే అది కూడా ఒక రకమైనటువంటి ధ్యానము. దానివల్ల కూడా మనశ్శాంతి ఎంతో దొరుకుతుంది అని. ఆ త తర్వాత ఆయన చెప్పిందేంటంటే ఒక విషయంలో ఆహ్, అంటే ఇది ఏమిటడిగారు ఆయన? యాహ్! భగవత్ సాక్షాత్కారం అనేది పాసిబుల్ అవునా? కాదా? అని. అంటే భగవంతుడిని నేను చూడగలనా? అంటే భగవంతుడు అంటే ఏమిటో మొదట తెలుసుకో. మన చుట్టూరా భగవంతుడున్నాడు. కానీ మనము కళ్ళున్నా మనం మనసు అన్ని చూడలేము. మన దగ్గరే ఉంటూ ఉంటాడు. ఆ భగవంతుడు ఎవరో మొదట తెలుసుకో. భగవంతుడు ప్రత్యక్షం అవ్వడం అనేది చాలా మంది చేశారంటే భగవంతుడంటే ఏమిటో తెలుసుకుంటే నీకు నువ్వు భగవంతుడిని ఎప్పుడు అంటే అది డెఫినిట్‌గా నీకు పాసిబుల్ అవుతుంది అని చెప్పారనమాట. సో, తర్వాత పరమాత్మ వేరుగా ఉన్నాడా? అక్కడ అద్వైతం, ద్వైతం గురించి మాట్లాడారు. పరమాత్మ వేరే అనేదేం లేదు. నువ్వే ఆఖరికి తెలుసుకునేదేంటంటే మనలోనే ఆ భగవంతుడు ఉన్నాడు. అలా చాలా మంది ఏంటది తెలుసుకొని ఇదయ్యారు. దానికి రెండోది మార్గాల గురించి ఇంతకు ముందు మరొకటి అడిగారాయన. మొట్టమొదటి దాంట్లో సంసారం అనేది నేను విడిచిపెట్టాలా? నా తాలూకా భార్య, పిల్లల్ని నేను వదిలేసి అంటే చాలా మంది అలా చేస్తారు కదా! సన్యాసులంటే ఈ అన్నీ వదిలేసుకొని మొత్తం ప్రపంచాన్ని ఎక్కడో గుహలోనో లేకపోతే ఫారెస్ట్‌కి వెళ్ళిపోయి అలా ధ్యానం చేయడం, ముక్కు మూసుకొని తపస్సు అవేం అవసరం లేదు. అని చెప్పారు. ఎందుకంటే భార్య, పిల్లలు ఉన్నంత మాత్రాన వాళ్ళు నీకేమిటి కష్టం పెట్టారు. వాళ్ళ మనాన వాళ్ళుంటారు. నువ్వు ఎవరో తెలుసుకుంటే నీకు నువ్వు ఎంతో మంది సంసారం
మధ్యలోనే ఉండి ఆత్మ సాక్షా జ్ఞానం పొందిన వాళ్ళు ఎంతమంది లేరు? ఎంతమంది ఋషులు, మహర్షులు, గొప్ప వాళ్ళందరూ చాలా మంది అది మధ్యలో ఉంటూనే సంసారం మధ్యలో ఉండి అన్ని కష్ట సుఖాలు చూసుకుంటూ ఈ రకమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి భార్య పిల్లల్ని త్యజించనవసరం లేదు అని ఆయన ముందు భాగంలో సంసారం అంటే చెప్పారు. ఏమిటో తెలుసుకో, సంసారం అంటే నీ మనస్సు అని చెప్పారు. అంటే మనం ఉద్దేశంలో సంసారం అంటే ఈ భార్య పిల్లలు వాళ్ళ తాలూకా ఉద్దేశం కాదు. దత్తులు. సంసారం అంటే మనం లోపలికి వెళ్తే అంతా మనస్సే. ఉమ్, భార్య పిల్లలు ఈ భావాలన్నీ మనసులోంచివే కదా. ఆ అంటే మనుషులందరూ ఈ సంసారంలో పడి చస్తున్నాను బాబు అంటారు కదా. అంటే ఆ భావనలన్నీ మనం అజ్ఞానంతో చాలా మాట్లాడతాం. అదే అదే లోపలికి అదే మనస్సే. అందుకే ఆ అంటే ప్రాపంచిక పరిస్థితుల్నే మనం సంసారంగా అనుకుంటాం కానీ అది కాదు అని ఆయన వీటికి మూలం అంటున్నారు. మనస్సే కదా. ఆ కా- ఉంటాం. ఇప్పుడు నాకు వ్యక్తి, ఆ, నాకు బంధం అంటే అది సృష్టించిందంతా మనస్సేనా? కల్పించి ఆ, నాకు అదే వీళ్ళంటే అభిమానం, అదంతా మనసు కల్పించిందే కదా. మనసు కల్పించింది. సో అదే అన్నమాట. ఈవెన్ నా భార్య పిల్లల దగ్గరున్నా వాళ్ళని మా భగవత్ స్వరూపుల్లో మనం చూసుకున్నట్టయితే అవన్నీ ఏమీ ప్రాబ్లం చేయదు అసలు. ఇవన్నీ మనం అదే మనమే క్రియేట్ చేసుకున్న విషయాల వల్ల మనకి ఈ కష్టాలన్నీ వస్తున్నాయి. తర్వాత పరమాత్మ గురించి ఆయన చెప్పారు. ఈ ఆ పరమాత్మ ఎక్కడ వేరే ఎక్కడా లేదు, అతను నీలోనే ఉన్నాడు. అదే అద్వైత లోనే కాదు, సిద్ధాంతం నీకు చెప్తున్నాడు. ఆయనకి భేదమే లేదు కదా. అదే అభేదాన్ని అదే నిలబెట్టుకో అన్నాడు. హా అంటే నీకు ఆయనకి తేడా ఏమీ లేదు, నువ్వే అది. ఆ తర్వాత అతను అన్నారు, నేను అవగలనా అంటే అవడం ఏమీ ఉండదు, నువ్వు ఉన్నది నువ్వే అని తెలుసుకో. భగవంతుడిని నీలో చూడడం అంటే ఏదో అయిపోవడం కాదు, భగవంతుడు నీలోనే ఉన్నాడు, నువ్వు తెలుసుకోవాలి అంతే. దాన్ని అనుభవం చెందాలి. అంతేగాని అది నువ్వేదో మోక్షాన్ని ప్రాప్తించి భగవంతుడిని చేరుకోవడం పొందడం ఇలాంటివి ఏమి ఉండదు, ఇదేవి కాదు అని చెప్పారనమాట. తర్వాత ఆ భగవంతుడు అనేది మన కంటిన్యూస్ గా మన కాన్షియస్నెస్ లో ఉంటూనే ఉంది కానీ మనం అది రియలైజ్ చెయ్యం అసలు. ఉమ్ తర్వాత భక్తి జ్ఞానం అది. ఆ తర్వాత గురువు గురించి కూడా నిన్న మొన్న చెప్పినట్టుగానే గురువు అంటే గురువుకి భగవంతుడికి ఏమీ తేడా ఏం లేదు. మనం ఎక్కడి నుంచి ఏది నేర్చుకున్నామో అది తప్పకుండా గురువే. అది అడిగారు కదా ఏమిటది, నేను ఏదైనా గురువు తాలూకు ఉపదేశం పొందాలా ఈ విగ్రహారాధన కాకుండా అంటే, పూజలు పునస్కారాలు కాకుండా అంటే అవి కూడా ఎవరిని ఆరాధించాలి, ఏ విగ్రహాన్ని ఎలా పూజ చేయాలన్నది కూడా ఎవరో ఒకళ్ళు ఉపదిస్తే మార్గం చూస్తేనే కదా చేస్తున్నావు. అన్నిటికీ ఆ గురువే బోధ వల్లే అవుతుంది. ఆ గురువు అనేది భగవంతుడు. అది మనం మధ్యలో స్ఫురిస్తూ ఉండి మనకు చెప్తూ ఉంటాడు డెఫినెట్ గాను. సో భగవంతుడు గురువుకి ఏమీ తేడా లేదు. అది ఏ రూపంలోనైనా ఉండొచ్చు, హ్యూమన్ రూపంలోనైనా ఉండొచ్చు, మరో రూపంగానైనా ఉండొచ్చు. అంతేగాని అది ఎవరో ఒక దగ్గరికి వెళ్ళి అదే కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా ఎక్కడికో వెళ్ళి ఏదో ఉపదేశం నేర్చుకుంటాను అని అక్కర్లేదు. నీలో నీకే కనిపిస్తుంది భగవంతుడు నీలో ఉన్నట్టు. నీలోనే అతను స్ఫురింప చేస్తాడు, ఇది మంచి మార్గం ఇది కాదు అని చెప్పి గురువేం అతనే నీకు వెతుక్కుంటూ చెప్తాడు. వస్తాడని కూడా అన్నారు. నువ్వేం బాధపడక్కర్లేదు, నీకు యోగ్యత అది వచ్చిన నేను వెతుక్కుని వస్తాడు. యోగ్యత ఉంటే భగవంతుడు నీ దగ్గరికి, భగవంతుడు కదా ఆ గురువే నేను వెతుక్కుంటూ వస్తాడు యోగ్యమైన శిష్యుల దగ్గరికి. అది బాగుంది, అది నిజమే. ఆ తర్వాత ఆ ఇంకేమిటి, జ్ఞానం భక్తి ఈ రెండు మార్గాల తాలూకు ఉద్దేశం ఒకటే. అవి రెండు వేరు వేరు కావు. భక్తి వల్ల కంప్లీట్ సెల్ఫ్ సరెండర్ అవుతుంది, సర్వసమర్పణ చేసుకుంటాం. అంటే నేను అనే దాని గురించి మర్చిపోతాం, తాదాత్మ్యం చెందుతాం. జ్ఞానం కూడా అదే చెప్తుంది. నేను అనే మిథ్యా ఇది నీ వదిలేసుకొని ఉండడమే అది జ్ఞానం చెప్పేది. సో రెండు మార్గాలు ఆ దాని దీనికే ఒకే గమ్యానికి దారితీస్తాయి. అంచేత నువ్వు వేరు భగవంతుడు వేరు అవన్నీ అనుకోవద్దు అని. తర్వాత స్వర్గాల గురించి, స్వర్గం అనేది ఎక్కడో ఏదో చోట్లగా ఎక్కడో ఉండదు. ఆ నీకు అలా చెప్పలేదు. నువ్వు ఇక్కడ నేను ఇక్కడ నువ్వు ఎంత నిజమో అది అంత నిజం. ఏం అంటే మనం అయితే ఎక్కడ నువ్వు ఉంటున్నాము, కాదు కాదు నువ్వు అంటే ఇక్కడ వేరే ఉండడం ఎంత స్థితి నిజమో లేదు. ఒకసారి విను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అని నేను ఫీల్ అయినప్పుడు, ఇది నిజమైనప్పుడు అది నిజమే. కానీ నువ్వు ఉమ్, విచారణతోటి ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే స్వర్గం బాధ నీకెందుకు అని.
అదే అంటే స్వర్గం అనేది వేరే ఎలా మనం చెప్తా అంటే దాంట్లో అది ఏదో లేదు మంచి ఉంది అవేం చెప్పలేదు ఆయన. అలా ఏం చెప్పలేదు. లే చెప్పలేదు. అంటే స్వర్గం అనేది మనము మానసిక చాలా మంది అంటాం కదా, కాదు, రమణ మహర్షి హెవెన్ చెప్పింది హెల్. మనం మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు ఇక్కడ నిజమైనప్పుడు అవి అంత నిజమే. అదే అదే ఆ అంటే ఈ పురుషత్వానికి మనం వెళ్ళాలి. ఉమ్. ఆ, అంటే ఇది ఇలా ఉన్నప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు మనం అంటాం కదా హెవెన్ హెల్ అని వేరే ఏవో అలా కాదు, పిల్లలకి అవన్నీ ఏవో చెప్తూ కాదమ్మా ఉంటాం. కృష్ణ. రమణ మహర్షి చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే, ఇంకొకరు ఎవరెవరో చెప్పిన పాయింట్స్ మనకి ఎందుకు ఇప్పుడు. ఆయన ఏమన్నారు, అంటే నీవు మనము రిలేట్ నేనున్నానన్నది చేస్తున్నప్పుడు నిజమైతే, ఇవన్నీ ఒకసారి విను. ఆ ఇప్పుడు నేనున్నానన్న నేను అనేది ఏంటంటే నిజమైతే స్వర్గాదులు కూడా నిజమే. కానీ నువ్వు ఆత్మ విచారణతోటి ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే ఇంకా స్వర్గాదులు ఎందుకు అక్కడ? ఆ, అది అవును. అది చెప్పారు అంటే అది ఆ విధంగా నేను అంటే ఇతను చెప్పారు అని కానీ ఇంకా మనం హెవెన్ వెళ్ళవని బుర్రలో పెట్టుకున్నవే తప్ప ఇది ఇక్కడే ఉన్నాయి అలా అన్నీను. చెప్పొద్దమ్మా. కాదు ఇది ఏంటంటే అలా బుర్రలో పెట్టుకున్నదా కాదా అవన్నీ కాదు, అది మార్చేస్తున్నాం మనం. అదే కల్పనతో మారుస్తాం కదా, అది నేను అంటున్నాను. ఇప్పుడు అలా మరి కాదు. మన వర్డ్స్ లో మనం ఐఆమ్ కొంత బోధపడాలి కదా. ఐఆమ్ హియర్ అదే అని నేను అనుకున్నంత కాలం స్వర్గం నాకు రైట్. అంతా భావనా ప్రపంచం అమ్మా, ఇది భావనతోటి అదే 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 వస్తాం. అదే అదే మనసులో కల్పించుకున్నవే మనం ఇలాగ చూడు అంటాం. చూడు, నేనున్నాను అన్నది కూడా భావనేనా? అది రైట్ అని నాకు అవును. అనిపిస్తున్నప్పుడు ఇప్పుడు స్వర్గాదులు ఉన్నాయి. ఆ, అది నువ్వు అర్థం ఆ. చేసుకో. ఆ తర్వాత రీబర్త్ నెల అంటే పునర్జన్మని లేకుండా ఎలా చేసుకోవాలి అంటే దాని గురించి ఎందుకు ఆలోచన నువ్వెవరో, ఎవరు పుడుతున్నారు, ఎవరు ఉంటున్నారు, ఎవరు ఈ బాధలు పడుతున్నారు అన్న విషయం గురించి విచారణ చేయి. సో అన్నిటికీ ఆయన చెప్పేది విచారణ, ఎంక్వైరీ అనేది చాలా ఇంపార్టెంట్. అది చేస్తుంటే నీకే ఆ సమాధానాలు దొరికిపోతూ ఉంటాయి ఆ అని అన్నారు అనమాట. అప్పుడు తప్పకుండా ఆ, నీకు తెలిసేది ఏంటంటే నువ్వే ఆ పరమాత్మ అయి ఉన్నావు కాబట్టి నీకు ఈ శాంతి అనేది అప్పుడు డెఫినెట్ దొరుకుతుంది అని అన్ని అతను ఎప్పుడు అన్నిటికీ ఆత్మవిచారణే. నువ్వు ఎవరు, క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు, ఈ అంటే మనం ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఈ బాధలన్నీ ఆలోచనలన్నీ పడుకున్నప్పుడు గాఢ నిద్రలో మనకి ఏమీ రావు. నేను ఉన్నానా లేనా అవి ఏమీ తెలియదు అసలు. అందుకని ఇవన్నీ ఆ, ఇక్కడ జాగ్రత్త అవస్థలోనే ఇలాంటివన్నీ ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి వాటి గురించి నువ్వు ట్రబుల్ అవ్వకు. వాటి గురించి ఎందుకు ఆలోచించడం, నువ్వెవరో, ఎవరు దీని గురించి ఆత్మ విచారణ ఆలోచిస్తున్నారు. చేసి నువ్వెవరో తెలుసుకుంటే ఇంకా స్వర్గాదుల బాధ ఎందుకు? అదే గాని ఉమ్, ఈ స్వర్గం లేదనేం చెప్పలేదే. నువ్వు ఉమ్. నువ్వు అంటే ఉన్నావు యాక్చువల్లీ అన్నది ఎంత స్వర్గం యథార్థం అనేది కాదమ్మా, నువ్వు లోపల లోపలికి లక్ష్మి. నువ్వు ఉన్నావు అన్నది ఎంత యథార్థమో స్వర్గం అంత యథార్థం అన్నారు. అంటే ఏంటి అర్థం అక్కడ? ఉమ్, నేనున్నాను అన్నది నాకు యథార్థంగా ఉన్నంత కాలం నాకు స్వర్గం యథార్థమే. లోపలికి ఉమ్, వెళ్ళాలి అర్థం. మన మీనింగ్ తో అక్కడ మాట్లాడకూడదు కదా. అంటే భావ ఉమ్, ప్రపంచంలో నేను రైట్, ఇక్కడ నేనుగా ఉన్నాను అని నేను ఫీల్ అవుతున్నంత సేపు అలాగా నేనుగా ఏం చేస్తున్నాను, కర్తృత్వ ఉమ్, ఉమ్. భోక్తృత్వాలన్నీ ఫీల్ అవుతున్నాను, అప్పుడు అవన్నీ ఉంటాయి. అవును అవును. అందుకే అది ఎలాగంటే విగ్రహారాధన గురించి ఆయన అన్నప్పుడు ఆ నువ్వు బాడీ అనంత కరెక్టే, నువ్వు విగ్రహారాధన కూడా అంతే. ఎందుకంటే మనం విగ్రహాన్ని అంటే సాధారణంగా అలా ఒక చెప్పలేదు, బాడీ రూపంలో బాడీ అనుకున్నంత కాలం నష్టం లేదన్నారు. ఆ సో ఈ మనని బాడీ అని మహాత్ములు ఒకసారి అనుకున్నారు. వసంతలత, మహాత్ముల యొక్క ప్రతి పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే ఆయన కన్క్లూషన్స్ ఇవ్వలేదు, రమణ మహర్షి ఇవ్వరు, కృష్ణమూర్తి గారు కూడా ఎక్కడా కన్క్లూషన్స్ ఇవ్వరు, చాలా తక్కువ ఇస్తారు. ఉమ్, అంటే అది మనం చూడు, ఇప్పుడు నువ్వు లేదు అని ఎలా అనగలం? నేను లేను అంటే అప్పుడు అవి లేవు. నువ్వు ఎంతవరకు ఉమ్, యథార్థమో అవన్నీ ఉంటాయి అన్నారు. అంటే అంతే కదా, దాని అర్థం ఉమ్, ఏంటి? నేను చేస్తున్నాను అన్న, నేనున్నాను అని అనుకున్నంతసేపు నాకు కర్మబంధాలు ఉంటాయి, ఆ పునరపి జననం పునరపి మరణం అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే అది కాదు అనేది నాకు పూర్తిగా తెలిసిపోయిందో, అసలు ఆ నేనంటే ఏమిటి అనే అనుభవంలోకి, అప్పుడు ఏం లేవు. ఉమ్. అవును. ఇది ఇవాళ. ఉమ్, ఓకే. ఆ, ఓకే ఓకే. ఓకే, బాగానే ఉంది. రమేష్ చెప్తావా? నువ్వు ఉన్నావు కదా రమేష్, మాట్లాడతావా? టైం ఉందా? అందరికీ నమస్కారం. ఈరోజు
టాపిక్ విన్నప్పుడల్లా ఆ ప్రశ్న అడుగుతున్న సాధకుడు ఎంత కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నాడో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి మోక్షం అంటాడు, ఒకసారి విగ్రహారాధన అంటాడు, ఒకసారి సంసారం అంటాడు, మరొకసారి ధ్యానం అంటాడు. అంటే ఎంత కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నాడు అంటే ఆ మనస్సు, అంటే ఆ స్థాయి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థాయి గురించి మాట్లాడతాను. దీనికి ఎగ్జాంపుల్ స్థాయి గురించి, మన గవర్నమెంట్ స్కూల్లో ఒకే టీచర్ ఉంటారు, అంతమంది క్లాసెస్ ఒకే దాంట్లో కూర్చుంటారు. అంటే ఫస్ట్ క్లాస్ వాడు అందులోనే కూర్చుంటాడు, సెకండ్ క్లాస్ వాడు, 10th క్లాస్ వాడు, ఒకే టీచర్ ఉన్న స్కూల్. అక్కడ టీచర్ ఎలా చెప్తాడు అంటే ఏబిసిడీలు నేర్పిస్తున్న వాడికి ఏబిసిడి చెప్తాడు, మరొకడికి 8th క్లాస్లో ఉన్నవాడికి సైన్స్ పాఠం చెప్తూ ఉంటాడు, అలాగే 10th క్లాస్ వాడికి 10th క్లాస్ లెవెల్లోనే చెప్తూ ఉంటాడు. ఈరోజు రమణ మహర్షి గారు చెప్పినటువంటి సమాధానాలన్నీ కూడా ఆ విధంగా సంబోధించినవే మొత్తం అంతాను. ఆయన చెప్పింది ఎప్పుడూ ఒక్కటే, ఎందుకంటే ఒక్కటే ఉంది. మళ్ళీ ఆ ఎగ్జాంపుల్ ఒక్కసారి మీకు చెప్తాను. భగవంతుడు మాత్రమే ఉన్నాడు. అతను ఏం చేశాడు, ఇది ఎగ్జాంపుల్, అతను మాత్రమే ఉన్నాడు. ఒక్కడు ఉండి బోర్ కొట్టిందిట, అందునుంచి ఇన్ని రూపాలుగా మారిపోయాడు. ఇన్ని రూపాలుగా మారిపోయి మారిపోయినట్టు మర్చిపోయాడు. అప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ కొండలు కోనలు 3/4 అంతా నేనున్నానని వాడికి తెలియదు, జడమైనవి. ఆ విధంగా మారిపోయాడు. ఇంక తర్వాత మనుషులుగా ఉన్నప్పుడు నేను ఉన్నాను అని తెలుస్తుంది, కానీ నేను శరీరంగా ఉన్నాను అని మాత్రమే గుర్తొస్తుంది. సో ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు రమణ మహర్షి గారు ఏం చెప్పారు అంటే, మోక్షం అంటే ఏంటి, మోక్షాన్ని ఎలా పొందాలి అంటే, అసలు మోక్షం అంటే ఏమిటో తెలుసుకో అన్నారు. ఎందుకంటే మళ్ళీ మరొక ఎగ్జాంపుల్ దీనికి, ఎందుకంటే ఈరోజు చెప్పిన ప్రతి క్వశ్చన్కి మినిమం వీ కెన్ టాక్ 1 hour 1.5 hours అంత డీప్గా వెళ్ళి చెప్పగలగచ్చు. కానీ అన్నీ కూడా చాలా ఫుల్ పొటెన్షియల్ తో ఉన్నాయి. సో అందునుంచి మనం వీఆర్ ట్రయింగ్ టు జస్ట్ బ్రింగ్ ఇట్ డౌన్ జస్ట్ 5 minutes. దట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఒక్కొక్క ప్రశ్నలోనూ ఎంతెంతో సమాధానాలు ఉన్నాయి. అందునుంచి మరొక ఎగ్జాంపుల్, నేను ఎప్పుడు మీకు ఇంతకు ముందు కూడా చెప్తూ ఉండేవాడిని. ఓ ఏనుగు కోతుల గుంపు, ఏనుగు మర్చిపోయింది నేను ఏనుగుని అని చెప్పి. సో ఆ ఏనుగు ఏం చెయ్యాలి, ఏం సాధన చెయ్యాలి ఏనుగు అవ్వడానికి, ఏం జపాలు చేయాలి, లేకపోతే ఏ విగ్రహారాధన చెయ్యాలి, ఏం చేస్తే అది ఏనుగు అవుతుంది? ఇవేమీ అక్కర్లేదు. ఏం కావాలి అంటే, నేను ఏనుగుని అని గుర్తించేయాలి అంతే. గుర్తిస్తే అది ఏనుగు అయిపోతుంది. సో ఇప్పుడు రమణ మహర్షి గారు చెప్పింది ఏంటి, మోక్షం ఎలా పొందాలి అంటే, అసలు మోక్షం అంటే ఏమిటో తెలుసుకో అన్నారు. అంటే ఏంటి మోక్షం అంటే నేను బంధించబడ్డాను అనే భావంలో మనం ఉన్నాం. అందునుంచి బంధన నుంచి విడుదలవ్వడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఆయన ఏమన్నారు ఇప్పుడు, అది తెలుసుకో అన్నారు. తెలుసుకుంటే ఏం తెలుస్తుంది? ఓహో, నేను బంధం నుంచి నేను ఎప్పుడూ బంధంలో లేను, ఉన్నది నేనే, ఇదంతా ఆలోచన మాత్రమే, లేకపోతే మనస్సు మాత్రమే, ఆడే నాటకం అని చెప్పి తెలుస్తుంది. ఇంకా రెండవ నెక్స్ట్, విగ్రహారాధన చెయ్యాలా అని అడిగాడు. అంటే అతను ఎంత చైల్డిష్ బిహేవియర్తో, అంటే మనందరిలాగే ఎలా బిహేవ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు, మనల్ని మనం చూసి నవ్వుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం వెళుతున్న దారి
అందరికీ కూడా అరే ఇది ఏదో మిస్ అయిపోతున్నామే, దేవుడు ఏమైనా పనిష్ చేస్తాడో ఏంటో. ఇంతకు ముందు నేను కొబ్బరికాయ కొట్టేవాడిని, ఏదో లలితా సహస్రం చదివేవాడిని, లేకపోతే విష్ణు సహస్రం చదివేవాడిని, లేకపోతే అభిషేకం చేసేవాడిని, లేదా భజన చేసేవాడిని, జపం చేసేవాడిని. ఇప్పుడు అవన్నీ మానేశాను, ఏమైపోతుందో అన్న తాపత్రయం ఉన్న వాళ్ళకి సరైన సమాధానం చెప్పారు. ఏంటి అంటే, నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే కంటిన్యూ చెయ్యి అని చెప్పి ఏం చెప్పారు? విగ్రహారాధన చెయ్యాలి అంటే నేనేమనుకుంటున్నాను, నేను శరీరం అనే భావం ఉన్నప్పుడు విగ్రహారాధన చెయ్యాలి, భజనలు చెయ్యాలి, జపాలు చెయ్యాలి, తప్ప అన్నీ చెయ్యాలి. కానీ ఆయన ఏమన్నారు, నువ్వెవరో తెలుసుకుంటే ఇవేమీ అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు ఎక్కడున్నాడు? ఒక్కడే ఉన్నాడు, ఇన్ని రూపాల్లో ఉన్నాడు. ఇన్ని రూపాల్లో ఉన్నప్పుడు ఏది చూసినా ఏమవుతుంది? అదే ఉంటుంది. మళ్ళీ ఆ పాత ఎగ్జాంపుల్ ఏది? సముద్రము, కెరటాలు. ఒక కెరటం లేచింది, కెరటం లేచి చుట్టూ చూసింది, దాని పక్కనే మరో కెరటం ఉంది. ఇది నాది అనుకుంది. అది మీ ఇద్దరు ఫ్రెండ్స్, లేతే ఇది భార్య ఇది భర్త అని అనుకుంది. అనుకునగానే ఆ చిన్న కెరటానికి అది పడిపోతే కిందన అదే ఒడ్డుకొచ్చి పోయిన తర్వాత అరే చచ్చిపోయిందే అని బాధపడుతుంది. కానీ నిజంగా చచ్చిపోయి బతికింది ఏదైనా ఉందా? ఆయన ఏమన్నారు? నువ్వెవరో తెలుసుకో అన్నారు. సో నేను శరీరంగా గాని నేను ఎప్పుడు ఐడెంటిఫై అయితే చావు పుట్టుకలు ఉన్నాయి, స్వర్గ నరకాలు ఉన్నాయి, పుణ్యపాపాలు ఉన్నాయి, ఇవన్నీ ఆ స్థితి వాళ్ళకు ఉన్నాయి. మళ్ళీ చూడండి, ఆ టీచర్, సింగిల్ టీచర్ ఒకే క్లాసులో ఉన్న వాళ్ళకి డిఫరెంట్ గా చెప్తారు. అలాగే రమణ మహర్షి ఇతను అడిగే ప్రశ్నలకి అన్ని కూడా డిఫరెంట్ గా సమాధానాలు ఇచ్చారు, ఆయన తాలూకా మనస్థాయిని బట్టి. మరొకటి చాలా క్లియర్ గా ఆయన చెప్పింది ఏంటి అంటే, ఒకే ఆలోచన మీద నువ్వు దృష్టి పెట్టు అన్నారు. ఒకే ఆలోచన మీద దృష్టి పెట్టడం ధ్యానం అంటే. ఇప్పుడు అందరూ కూడా కాన్సన్ట్రేషన్ అంటారు. కాన్సన్ట్రేషన్ వల్ల ఏం వస్తుంది అంటే, దేని మీద కాన్సన్ట్రేట్ చెయ్యాలి అన్నది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనందరూ ధ్యానం 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 అని మాట్లాడుకుంటాం. సో నేను మీకు ఇంతకు ముందు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. టీవీ చూస్తూ ఉంటాం. టీవీ చూస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా దేన్ని చూస్తూ ఉంటామంటే ఆ బొమ్మల్నే చూస్తూ ఉంటాం. ఆ బొమ్మలు ఎప్పుడైతే చూస్తున్నామో టీవీ మనకు కనిపించదు. టీవీ మీదే దృష్టి ఉంటే ఆ బొమ్మలు ఉన్నా సరే బాధించదు అది. ఇదే మీకు మరొక ఎగ్జాంపుల్లోను, మళ్ళీ పాత ఎగ్జాంపుల్, ఆ సముద్రం ఉంది. సముద్రంలో నేను కెరటాలు చూస్తున్నంత కాలం నాకేం కనిపిస్తుంది అంటే సముద్రం కనిపించదు, కెరటాలే కనిపిస్తాయి. సముద్రం ఎలాగుంది అంటే కెరటాలతో ఉంది అనే చెప్తాను. కానీ సముద్రం ఎప్పుడూ కూడా నిర్మలంగా ఉంటుంది. అందులో అలా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు కనిపిస్తాయి అంటే నేను అది మాత్రమే చూస్తున్నాను కాబట్టి నాకు అది మాత్రమే కనిపిస్తుంది. సో ఇక్కడ రమణ మహర్షి గారు క్లియర్ గా చెప్తున్నది ఏంటి అంటే, నువ్వు దేన్ని చూస్తున్నావు అంటే ఏదైతే నేను నేను అంటుందో దాన్ని చూడడం నేర్చుకో అంటున్నారు. ఇక్కడ చిన్న యాక్టివిటీ ఒక్కసారి ట్రై చేద్దాం, చిన్నది. అందరూ రెడీనా? మీరు ధ్యానం చేస్తున్నప్పుడు అందరూ కూడా కళ్ళు మూసుకుంటారు కదా, ఒక్కసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా ఒక్క ఫ్యూ సెకండ్స్ తర్వాత మళ్ళీ కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అది సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి. జస్ట్ ఫ్యూ సెకండ్స్.
ఓకే, ఇప్పుడు ఎవరు మాట్లాడతారు? రాంబుద్ధుడు గారు. రాంబుద్ధుడు గారు. సార్ నమస్తే, రమ్- చెప్పండి సార్. రమేష్ గారు ఏంటి క్వశ్చన్ ఏంటన్నారు? ఓ, మీరు వినలేదా? అంటే ఓకే. వింటున్నాను, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర నాకు స్పష్టంగా వినిపించలేదు అందుకు. అంటే రమణ మహర్షి గారు కాన్సన్ట్రేషన్ అన్నారు, ఒక ఆలోచన అవన్నీ దృష్టి విన్నాను. పెట్టండి అన్నారు. రెండవది ఆ, ధ్యానం గురించి కూడా మాట్లాడారు. అందు నుంచి ఏంటి ధ్యానం ఏంటి గురించి కూడా అచ్చా, నాకు కట్ రమణ అయిపోతున్నారు. మహర్షి గారు ధ్యానం ప్రక్రియ చెయ్యొచ్చా అంటే చెయ్యండి అన్నారు. రెండవది ఒక ఆలోచన మీద దృష్టి పెట్టండి అన్నారు. కాన్సన్ట్రేటెడ్ గా చెయ్యండి అన్నారు. దీనికి చిన్న యాక్టివిటీ చేద్దామని చెప్పి అన్నాను. ఆ యాక్టివిటీ ఏంటంటే ఒక ఫ్యూ సెకండ్స్ మీరు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా, జనరల్ గా ధ్యానం అంటే అందరూ కళ్ళు మూసుకుంటారు కాబట్టి కళ్ళు మూసుకొని ఫ్యూ సెకండ్స్ ఉండండి. తర్వాత ఐ విల్ బి ఆస్కింగ్ ఫ్యూ క్వశ్చన్స్. అంటే ధ్యానం అన్నది ఏంటో జస్ట్ మనకి ఒక్కసారి చర్చించుకోవడానికి ఈ స్మాల్ యాక్టివిటీ. ఓకే, రాంబుద్ధుడి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. మీరు కళ్ళు మూసుకున్నారు కదా, ధ్యానం చేశారు కదా ఫ్యూ సెకండ్స్. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి. ఏం లేదు, నేను అంటే ఈ కొన్ని క్షణాలే నేను ధ్యానం అయితే చేసినాను. ఈ కొన్ని క్షణాల్లో కూడా నాకు అంటే కళ్ళు మూతపడ్డాయి, చీకట్లాగా ఉంది. నా అంటే ఆలోచన మాత్రం అంటే అంటే ఈ కొన్ని సెకండ్లే కదా, పెద్దగా ఇది లేదు. నాకు అంత అవగాహన రావట్లేదు. ఒకటి. ఓకే, మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీకు ఏమైనా శబ్దాలు వినిపించాయా? చుట్టుపక్కల అన్ని శబ్దాలు వినిపిస్తుంది. ఓకే, మీకు చీకటి కనిపించింది. కళ్ళు మూస్తానే నాకు ఒక్కటి అనుభవం అయినది ఏంటంటే చీకటి అనుభవం అయింది. యాజ్ ఇట్ ఈజ్ గా చుట్టూ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇంకా అదొక్కటి జరిగింది అంతే. ఓకే అమ్మా, వసంత్ గారు మీరమ్మా. నాకు అంటే కళ్ళు మూసుకోవడం అనేది అయింది కానీ మన మైండ్ మాత్రం దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేదండి. అవడలేదు. రకరకాల ఆలోచనలు ఒక్కసారి వచ్చేస్తున్నాయి అంతే. ఏదో ఇప్పుడు జరిగింది, ఏమిటి అవుతున్నది బయట, ఆ తర్వాత ఇలాగ, అంతేగాని నిశ్చలం ఏం లేదు అసలు. ఓకే, ఇప్పుడు చూద్దాం, దీన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఇప్పుడు రాంభద్రుడు గారు కళ్ళు మూసుకునేసరికి ఆయనకి చీకటి కనిపించింది కదండి. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. చీకటి కనిపించింది. చీకటి ఎవరికి కనిపించింది? రాంభద్రుడు గారు. చీకటి అంటే నాకే కనిపించింది. మీకంటే డిఫైన్ చేయండి. నాకంటే ఇప్పుడు ఏదైతే నేను వ్యవహారంలో ఉన్నానో ఆ నాకు. అంటే ఏది? క్లియర్ కట్ గా చెప్పండి. అంటే రాంభద్రుడు గారు చెప్పండి. నాకు అంటే ఇప్పుడు ప్రతి దినము నేను అని వ్యవహరిస్తున్న ఈ యొక్క వ్యవహార నామం ఏదైతే ఉందో రామబుద్ధుడుగా ఉన్న ఈ యొక్క స్థితికి కనిపించింది అని అనుకుంటున్నాను. అంటే రాంబుద్ధుడు అంటే మనం ఏమనుకుంటున్నాము? శరీరము అని అనుకుంటున్నాము. సో శరీరానికి అది కనిపించిందా?
వాస్తవానికి శరీరానికి కనిపించలేదు. ఏదైతే మనసులో మనం ఏదైతే అనుకున్నామో ఆ మనసు కనిపించిందని నాకు అనిపిస్తుంది. అట్లా మనస్సు ఉంది అని ఎవరికి అనిపించింది? ఆ మనసు ఉంది అని అంటే ఏదో ఎవరికి గుర్తుపట్ట అనిపించింది? అంటే ఇప్పుడు ఆ, నేను మ- ఉమ్, ఎదురుగుండా తలగడని చూస్తున్నాను. సో అవును. నేను తలగడ అయిపోను. ఉమ్, నేను తలగడ కన్నా వేరుగా ఉంటాను. అప్పుడే నేను అవును. చూడగలుగుతాను అవును. కదా. ఇప్పుడు అవును. రామభద్రుడు గారు శరీరాన్ని చూస్తున్నారు ఆ, కాబట్టి శరీరం రామభద్రుడు గారు కాదు. ఆ, ఇప్పుడు రామభద్రుడు గారు మనస్సును చూశారు, మనస్సులో వచ్చే తలంపుని చూశారు, లేకపోతే మనస్సే తలంపుగా చూశారు. అంతే అవును. కదా. ఉమ్, సో సో మీకు ఏదో కనిపిస్తోంది అంటే చూసిన వ్యక్తి ఎవరు? చూసింది ఎవరు? చూసింది ఇక్కడ ఉమ్, జాగ్రత్త గమనించండి. ఉమ్, చూస్తున్నది ఏది అంటే శరీరం కాదు. శరీరం చూడలేదు. అవును. శరీరం పడుకునేటప్పుడు మొద్దులా ఉంది, దానికి ఏమీ తెలియదు, అది చూడలేదు. అవు- అవును. రెండవది, పోనీ మనస్సు ఈ అంగాలన్నిటినీ యూజ్ చేసుకుని చూస్తోందా అంటే మనస్సు రాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏది చూడటం లేదు. అవును సార్. ఇది నుంచి చూసేది మరేదో ఉంది. ఉమ్, అది ఎప్పుడు ఏమంటుంది అంటే అది ఎప్పుడు నేనున్నాను, నేనున్నాను, నేనున్నాను అనేటటువంటి భావంతోనే ఉంటుంది ఎప్పుడూను. అవును సార్. అయితే ఆ నేనుని ఆ నేను మీద మనం దృష్టి పెట్టాలి. కానీ మనం ఏం ఉమ్, చేస్తున్నాము అంటే ఉమ్, ఏదైతే అది చూపిస్తోందో ఉమ్, దాని వైపు చూస్తున్నాం మనం. అంటే ఉమ్, ఏదైతే చూపిస్తోందో దాని వైపే చూస్తున్నాం కానీ ఏదైతే చూస్తోందో దాని వైపు మనం చూడటం లేదు. సో కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకోవడం ఎందుకు అంటే ఏది చూడాలో దాని వైపే మన దృష్టి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సాక్షి భావన అంటారు. అంటే సార్ ఇప్పుడు ఇది ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ సార్. ఇక్కడ ఏదైతే చూపిస్తుందో దాన్నే నేను అనుకుంటున్నాను అని అన్నారు. ఉమ్, ఏది ఏది చూపిస్తుందో అంటే చూపించేది ఏది, చూడబడేది అది నాకు అర్థం కావట్లేదు. అది మీ ఎదురుగుండా ఏముంది? ఎదురుగుండా ఫ్యాన్ ఉంది. ఏమండి? ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ మీకు కనిపిస్తున్నప్పుడు ఆ, మీరు ఫ్యాన్ కన్నా వేరుగా ఉన్నారా లేదా? ఉన్నాను. సో మీరు ఫ్యాన్ కాదు. ఆ, ఇప్పుడు మీ శరీరం మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. సో మీరు శరీరం కాకూడదు. ఉమ్, అవును కదా. అవును. అయితే మీరు చెయ్యి చూసుకోండి. మీ చెయ్యి ఎదురుగుండా పెట్టుకుని చూసుకోండి. మీ భావం ఎలాగుంది? చెయ్యి కనిపిస్తుంది. అంటే మీ భావం ఎలాగుంది? నేను చెయ్యిని చూస్తున్నాను అనే భావం ఉందా? చెయ్యి నన్ను చూస్తోంది అనే భావన ఉందా? నేను చెయ్యిని చూస్తున్నాను. అంతేగాని చెయ్యి నన్ను చూస్తోంది అనే భావన ఎక్కడైనా ఉందా? లేదు. కదా. సో ఉమ్, నేనే చెయ్యిని చూస్తున్నాను. ఉమ్, ఇప్పుడు బాడీని చూసుకోండి. చూసుకున్నప్పుడు మీ భావన ఎలాగుంది? బాడీ నేను మిమ్మల్ని చూస్తోంది అనే నేను భావన ఉందా? నేను బాడీని చూస్తున్నాను. అంతేగాని బాడీ నన్ను చూస్తోంది అనే భావం ఉందా మీకు? లేదు. ఉండదు కదా. సో ఉమ్, ఇప్పుడు నేను చూస్తున్నదేది నేను కాదు, నాకు కనిపిస్తున్నదేది నేను కాదు కదా. మీకు ఫ్యాన్ కనిపించింది, మీరు ఫ్యాన్ అవును. కాదు. మీరుకి చెయ్యి కనిపించింది కాబట్టి అవును. మీరు చెయ్యి.
మీకు బాడీ కనిపించింది కాబట్టి మీరు బాడీ కాదు. ఉమ్, ఇప్పుడు ఈ కాదు కాదు అన్నదంతా ఏంటి? ఆలోచనలు. ఉమ్, అవునా కదా? ఈ అవును. ఆలోచన ఎవరికి కనిపిస్తోంది? ఉమ్, ఎవరికి కనిపిస్తోంది ఆలోచన? మీకు ఆలోచన కనిపిస్తుంది. నాకు మీకు కనిపిస్తుంది. అంతేగాని ఆలోచన హలో రాంబుధుడు గారు ఎలా ఉన్నారు అని అందు. అది అనలేని స్థితిలో ఉంది, జడమైంది అది. అవును, అవును సార్. సో ఆలోచనని గుర్తిస్తున్నది ఎవరు? మీరే. నేనే. నేను అనేటువంటి భావం. అవును. సో ఆ నేను అన్న భావం మనం ఏం చేస్తున్నాము అంటే అగో కెరటం లాగా కెరటం మీదకి లేచింది. లేచినప్పుడు కెరటం లోపల ఉన్నదేది? నీరు. నీరే. పైన ఉన్నదేంటి? నీరే. కెరటం మీద భాగంలో ఉన్నది నీరే. అవును సార్. కెరటం చుట్టూ ఉన్నదేంటి? నీరే. నీరే. కానీ ఏం చేసిందంటే ఆ కెరటం ఆ లేచిన భాగాన్ని చూసుకుని ఇదే నేను అనుకుంది. ఉమ్, అందుచి మిగతా చోటంతా కెరటం లేదు. అందునుంచి ఏమనుకుందంటే నేను చాలా అల్పుణ్ణి అనుకుంది. ఉమ్, సో ఇక్కడ మనం ఏమనుకుంటున్నాము అంటే ఈ శరీరం నేను అనుకుంటున్నాను. ఉమ్, అంటే నేను శరీరంగానే అనుకుంటున్నాను. కానీ నేను అనుకున్న తత్వం లేకపోతే ఆ భావం వేరుగా ఉంది. అది అన్నిటినీ చూస్తోంది. ఇది ఫస్ట్ స్టేజ్. సో ఇప్పుడు అవును సార్. మనం ధ్యానం అంటే ఏం చేయాలి? ఆయన ఆలోచన మీద దృష్టి పెట్టండి అన్నారు కదా. అలా దృష్టి పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే దేన్ని కాన్సన్ట్రేట్ చెయ్యాలి అన్నది తెలుస్తుంది. సో దేన్ని చెయ్యాలి మనం ఇప్పుడు? కనిపిస్తున్న వస్తువులను కాదు, ఏదైతే అన్ని చూస్తోందో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చెయ్యాలి. సో అంటే ఆలోచనల మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు. దేని మీద చేయాలి? ఎక్కడి నుంచి దాని సోర్స్ ఏదో సోర్స్ వైపు చూడాలి మనం. సోర్స్ వైపు చూస్తున్నప్పుడు ఆలోచనలు బాధించవు మనకి. సో ఈరోజు ఆయన చెప్పిన ఒక్క పాయింట్ ఎంత మీనింగ్ ఉంది అంటే మనం సముద్రం ఒడ్డుకు వెళ్ళినప్పుడు సముద్రాన్ని చూడండి, కానీ అందులో అలల్లాగా వస్తున్న వాటిని అలగా చూస్తే ఎస్, భార్య, భర్త, పిల్లలు, బంధువులు అనే సంసారం ఉంటుంది. ఇదంతా కూడా మొత్తం అంతా ఉన్నదేది? నేను అనేటటువంటి భావమే. ఉనికి. ఇందాక చెప్పింది కదా ఉనికి. ఆ ఉనికి ఏం చేస్తోంది అంటే ఇన్ని రూపాలుగా కనిపిస్తుంది. సముద్రంలో ఏముంది అంటే నీరే ఉంది. కానీ ఆ నీరే ఎలా కనిపిస్తోంది అంటే కెరటాల్లా కనిపిస్తోంది. మనం ఏం చేస్తున్నాము? ఓహో ఇది ఈ కెరటం నాది, ఆ కెరటం నాది అని చూస్తున్నాం. అయితే మనకి ఎందుకు అలా ఎన్ని కనిపిస్తున్నాయి అంటే మనస్సు అనేటటువంటి ఒడ్డు దగ్గర నిల్చుని మనం చూస్తున్నాం. మనస్సు అనేటటువంటి ఒడ్డు దగ్గర అంటే మనస్సు అంటే ఆలోచనతో మనం చూస్తున్నాం, ఒక భావంతో చూస్తున్నాం. ఏ భావం? ఇది ఒక పదార్థము, ఇది నాకన్నా వేరుగా ఉన్నది, ఈ పదార్థం ఇంతవరకే ఉంది అనేటటువంటి భావంతో చూడడం వల్ల మనకి మాత్రమే కనిపిస్తుంది. సో అందునుంచే రమణ మహర్షి గారు ఏం చెప్పారు అంటే ఆ ఎక్కడి నుంచి వస్తోందో అది తెలుసుకో అంటున్నారు.